అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియో కేవలం మొదటి సంవత్సరం చదువుతున్న DLED స్టూడెంట్స్‌కి మాత్రమే. DLED స్టాండ్స్ ఫర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. అంటే 12th గ్రేడ్ తర్వాత చేయాల్సిన టీచర్స్ కోర్స్ అనమాట. ఇట్ ప్రిపేర్స్ టీచర్ ఫర్ ఎలిమెంటరీ స్కూల్స్. ఇక్కడ మీరు చూస్తుంది నా హాల్ టికెట్. ఈ హాల్ టికెట్లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6 సబ్జెక్ట్స్ మెన్షన్ చేశారు, డేట్స్ మెన్షన్ చేశారు అండ్ పేపర్ నెంబర్స్ మెన్షన్ చేశారు. కానీ ఏ సబ్జెక్ట్ అనేది మెన్షన్ చేయలేదు. సో మనకు ఏ పేపర్ నెంబర్ ఏ సబ్జెక్ట్ అనేది తెలియకపోతే మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. సో ఈ వీడియోలో మీకు పేపర్ సబ్జెక్ట్ నేమ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ దాన్ని తెలుగులో ఏమంటారు, అది ఏ పేపర్ కిందికి వస్తుంది, పేపర్ 1, 2, 3 అనే విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. బికాస్ DLED పర్సూయింగ్ స్టూడెంట్స్ అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం లాంగ్వేజ్ ప్రాబ్లం. సెకండ్ వచ్చేసి ఇలా ఉండడం వల్ల ఏ సబ్జెక్ట్ ఏ పేపర్ దేనికో అర్థం కాలేకపోతుంది అనమాట. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయేది పేపర్ 1 దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, తెలుగులో ఏమంటారు, హౌ మెనీ పేపర్స్ ఆర్ దేర్ ఇన్ DLED, ఈ విషయాలు మాత్రమే తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఈ పేపర్స్ చదివి వినిపిస్తాను, ఎందుకంటే మనం లెందీ వీడియోస్ చూడం కదా. సో షార్ట్ అండ్ స్వీట్గా కావాలంటే సో మనం ఓన్లీ పేపర్స్ దాన్ని తెలుగులో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు అది మాత్రం తెలుసుకుందాం. పేపర్ 1 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్, దీన్ని తెలుగులో బాల్య దశ వికాసం అభ్యాసనం అంటారు. పేపర్ 2 సొసైటీ ఎడ్యుకేషన్ అండ్ కరిక్యులం, తెలుగులో సమాజం విద్యా ప్రణాళిక. పేపర్ 3 ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, తెలుగులో పూర్వ బాల్య దశ సంరక్షణ విద్య. పేపర్ 4 అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎట్ ప్రైమరీ లెవెల్, దీన్ని తెలుగులో ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి అవగాహన. పేపర్ 5 అండర్స్టాండింగ్ మ్యాథమెటిక్స్ అండ్ ఎర్లీ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ ఎట్ ప్రైమరీ లెవెల్, ప్రాథమిక స్థాయిలో పూర్వగణితం గణిత విద్య అవగాహన. పేపర్ 6 పెడగాగి అక్రాస్ కరిక్యులం అండ్ ICT ఇంటిగ్రేషన్, దీన్ని తెలుగులో పాఠ్య ప్రణాళిక ఆధారిత బోధనా విధానాలు ICT అంటారు. సో ఇక్కడ నేను మీకు ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ 2 types ఆఫ్ బుక్స్ చదివారు. ఒకటేమో JM సిరీస్ బుక్స్ అండ్ ఇంకోటి వచ్చేసి తెలుగు అకాడమీ బుక్స్. తెలుగు అకాడమీ బుక్స్ ఏంటంటే అవి టెక్స్ట్ బుక్ టైప్ అనమాట. సో టెక్స్ట్ బుక్ రీడ్ చేస్తే మనకి చాలా నాలెడ్జ్ వస్తుంది. యూ నో ద వాల్యూ ఆఫ్ ది టెక్స్ట్ బుక్, నాలెడ్జ్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్. దెన్ కమింగ్ టు JM సిరీస్ వచ్చేసి క్వశ్చన్ బ్యాంక్ టైప్, క్వశ్చన్ ఆన్సర్ ఇలా ఉంటుంది. సో చాలామంది ఏమన్నారంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు JM సిరీస్ నుంచి చాలా తక్కువగా క్వశ్చన్స్ వచ్చాయి అని అన్నారు. అంటే టెక్స్ట్ బుక్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో ఐ సజెస్ట్ యూ దట్ రీడ్ తెలుగు అకాడమీ బుక్స్ సో దట్ యూ విల్ గెట్ కంప్లీట్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ మనకు టెట్ DSCలో కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.